ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో సినీ నటి నిధి అగర్వాల్ కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రచారం చేసిన కేసులో నిధి అగర్వాల్ ఈడీ ఎదుట హాజరు కానుంది. ఆమె స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేస్తుంది. ఇక ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ను ప్రమోట్ చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రోత్సహించారని మియాపూర్కు చెందిన ఫణీంద్ర ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ ఎఫ్ఐఆర్ లో నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, అనన్యతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఫిర్యాదుపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆన్లైన్ బెట్టింగ్ కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు సినీ నటి నిధి అగర్వాల్ హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు హాజరవ్వాలంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యి ఈడీకి అడిగేటువంటి వివరాలన్నీ కూడా ఈడీకి సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి ఆధారాలు, వివరాలతో సహా ఈడీ ముందు హాజరవ్వాలని ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ని కూడా ఈ రోజు ఈడీ అధికారులు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపడతా ఉంది. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్లని ప్రమోట్ చేశారని, ప్రజలని పక్కదోవ పట్టించే విధంగా ప్రోత్సహించారంటూ మియాపూర్కి చెందినటువంటి ఫణీంద్ర కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈడీ రంగంలోకి దిగి ఈ కేసు విచారణ చేపడుతూ ఉంది. గతంలోనే దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, అనన్యతో కూడినటువంటి సెలబ్రిటీలందరూ కూడా ఈడీ ముందు హాజరయ్యి తాము ఏ సందర్భాల్లో ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఆ ప్రమోషన్ కి ఎంత మేరకు కమిషన్ తీసుకున్నారు, దానిపైన అవగాహన ఉండి చేశారా, అవగాహన లేకుండా చేశారా అనే దాంతో కూడా పూర్తి వారి వివరణ అంతా కూడా ఈడీకి సమర్పించడం జరిగింది. ఈ రోజు నిధి అగర్వాల్ ఈడీ ముందు హాజరైన తర్వాత తనకు ఈ విషయం తెలిసి ప్రమోట్ చేసిందా, తెలియక ప్రమోట్ చేసిందా, సామాజిక బాధ్యత వహించకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లని సెలబ్రిటీలు వరుసగా ప్రమోట్ చేయడంపై మాత్రం పోలీసులు ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆన్లైన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ డబ్బులకు కక్కుర్తి పడి, కమిషన్ రూపానికి వీళ్ళు అలవాటు పడి ఏం చేస్తున్నాం అన్న సోయి మర్చి ఇలాంటి బెట్టింగ్ యాప్లకు, గేమింగ్ యాప్లకు వీళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళతో ఒప్పందం కుదిరించుకొని వారి దగ్గర డబ్బులు తీసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. ఈ రోజు నిధి అగర్వాల్ హాజరైన తర్వాత ఈడీ ముందు తన విచారణ ఎదుర్కొన్న తర్వాత తను ఏ రకమైనటువంటి విచారణకు సహకరించింది, ఎలాంటి వివరాలు వెల్లడించింది, బెట్టింగ్, గేమింగ్ యాప్ లో తన పాత్ర ఏంటి, ఎంత కంపెనీ నుంచి తను నేరుగా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది, ఎన్ని కోట్లాది రూపాయలుగా ఈ ప్రమోషన్ పేరుతో డబ్బులు సంపాదించింది అనే దానిపై కూడా ఈడీ అధికారులు దీనిపైన ఈ రోజు దర్యాప్తు చేపడతా ఉన్నారు. అంటే ఈడీ విచారణ తర్వాత తదుపరి లీగల్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఈ కేసులో మరిన్ని సెలబ్రిటీలు కూడా సమన్లు వెళ్లే అవకాశం. ఇంతకు ముందే సెలబ్రిటీలంతా కూడా హాజరయ్యారు. ఈ రోజు నిధి అగర్వాల్ హాజరైన తర్వాత వీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని వీళ్ళకంతా తెలిసే జరిగింది, వీళ్ళంతా ఈ చెడు గేమింగ్ యాక్ట్స్ అని తెలిసినప్పటికీ వాటిని ప్రోత్సహించి యువతని చెడుదారి పట్టే విధంగా వ్యవహరించారు కాబట్టి సొసైటీలో వీళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, సినిమా అవకాశాలు కూడా ఇవ్వకూడదు, వీళ్ళను పూర్తిగా నిషేధించాలి అన్న ఒక ప్రపోజల్ కూడా ఇండస్ట్రీలో పెద్ద మొత్తంలో డిమాండ్ వినబడతా ఉంది. ఇండస్ట్రీలో వీటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగానే ఈ సెలబ్రిటీలంతా కూడా వాళ్ళు చేసేటువంటి రెమ్యునరేషన్ తో పాటు సైడ్ డబ్బులు సంపాదించేందుకు ఈ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ద్వారా కోట్లాది రూపాయలుగా వీళ్ళు అక్రమంగా సంపాదిస్తా ఉన్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ రోజు నిధి అగర్వాల్ హాజరైన తర్వాత తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి భవిష్యత్తులో వీరందరూ అక్యూజ్డ్ కిందికి చేర్చి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వీళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ రవితేజ.